వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. కోడి పందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. నిందితుల పట్టివేత. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపించేసిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులకు కొడిమ్యాల వాస్తవుడైన చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ టీమ్ షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రికెట్ కోచ్ పీఈటీ డేవిడ్ మాట్లాడుతూ, కొడిమ్యాలలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మనం క్రికెట్ టీంకి భద్రాచలం వెళ్లి ఆడాల్సిన అవకాశం వచ్చిందని తెలుసుకున్న కొత్తూరి మహేష్ వెంటనే స్పందించి కొడిమ్యాల క్రికెట్ జట్టు 22 మందికి టీషర్ట్స్ పంపిణీ చేయడానికి ముందుకు వచ్చారని డేవిడ్ తెలిపారు. గతంలో ఎంతో మంది పేద విద్యార్థులకు సహాయం చేసిన కొత్తూరి మహేష్ భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం చేస్తారని తెలుపుతూ, కొడిమ్యాల క్రికెట్ క్రీడాకారులు టీషర్ట్స్ అందించిన కొత్తూరు మహేష్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. రెండు 2019 నుంచి మన కొడిమ్యాలలో మీరందరూ చూస్తున్నారు. క్రికెట్లో మరి నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ మన కొడిమ్యాలకు సంబంధించినటువంటి ప్లేయర్లు వివిధ హోదాలో, వివిధ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో భద్రాచలంకు సంబంధించినటువంటి యురేనియం ప్లాంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ ఎంప్లాయీస్ వాళ్ళు మన యొక్క కొడిమ్యాల క్రీడాకారుల యొక్క ప్రతిభను గమనించి చూసి మరి వారు మనకి వాళ్ళ టీంతోటి, సెంట్రల్ టీం తోటి క్రికెట్ ఆడడానికి 3 రోజులు మరి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయాన్ని మన చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ గారికి చెప్పడం ద్వారా ఇమ్మీడియట్గా మరి క్రీడాకారులను గతంలో నుంచి నేటి వరకు నిరంతరం మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ నేనున్నానంటూ వారిని ముందుకు నడిపిస్తున్న కొత్తూరి మహేష్ గారు మరి వెంటనే స్పందించి మా క్రీడాకారులందరికీ, భద్రాచలం వెళ్ళే టీం అందరికీ 22 మందికి 12,000 రూపాయలతో టీషర్ట్స్ని ఢిల్లీ నుంచి మరి తెప్పించి మాకు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొడిమ్యాలకు సంబంధించినటువంటి జూనియర్ అండ్ సీనియర్ క్రీడాకారులందరి తరఫున కొత్తూరి మహేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో నుండి నేటి వరకు మరి మహేష్ గారు మరి నిరంతరం మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇక ముందు కూడా రాబోయే దినాల్లో క్రీడాకారులందరికీ నేను ఉన్నానంటూ ముందుకు నిలబడి క్రీడాకారులను ప్రోత్సహించి మరి క్రీడాకారులందరినీ చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి మరి మంచి వైపు తీసుకొచ్చే విధానంలో భాగంగా మరి మహేష్ గారు ఇక ముందు కూడా మా కొడిమ్యాల క్రికెట్ క్రీడాకారులందరికీ ముందుండి నడిపించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మా క్రీడాకారులందరి పక్షాన కొత్తూరి మహేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ టీషర్ట్ స్పాన్సర్ వచ్చినటువంటి విలేకరులకు, నా తోటి క్రీడాకారులందరికీ శుభోదయం. భద్రాచలం పోయే జట్టుకు మన సోదరుడు, మిత్రుడు కొత్తూరి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ చొప్పదండి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇదివరకు కూడా ఎన్నోసార్లు మహేష్ మన ఏ జట్టుకైనా, క్రికెట్ అయినా, క్రీడాకారులకు ఎవరికైనా కానీ స్పాన్సర్షిప్ చేసిండు. వారికి మా కొడిమ్యాల క్రికెట్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ప్రోత్సాహాలు మరిన్ని కూడా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మహేష్.
పెద్దపల్లిలో జరిగిన ఆత్మీయ మధోమేధన సదస్సులో వ్యాపార నిపుణులతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో పూర్తిగా శిథిలమై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సరిగా లేదని, భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై దాడి జరిగితే పోలీసులు పట్టించుకోకుండా నిందితుడికి రాజ మర్యాదలు చేశారని అన్నారు. ఓటుకు నోటు కేసులో జైలు శిక్ష అనుభవించి 75 కేసులు ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. 54 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క విద్యార్థి కుటుంబాన్ని కూడా సీఎం పరామర్శించలేదని, గురుకులాలను నాశనం చేయడమే రేవంత్ లక్ష్యంగా కనిపిస్తుందని కాంగ్రెస్ గురుకులాల వ్యతిరేక ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు. జైల్లో అడ్డంగా దొరికిన ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన ఒక రాజకీయ నాయకుడు ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఆ విధంగా ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి, 89 కేసులు ఉన్న వ్యక్తి, జైల్లో దాదాపు నెల రోజులు గడిపిన వ్యక్తి ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉంటే, హోంమంత్రిగా ఉంటే తెలంగాణలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయని మీకు తెలియదు కాదు. దాని పర్యవసానమే ఇవాళ భువనగిరిలో మరి దీని మీద బీఆర్ఎస్ కార్యాలయం మీద చేసిన ఘోరమైన పాశవి. కేసీఆర్ గారి ఆనవాళ్ళ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గురుకులాల మీద ఎన్నడూ లేనంత దాడి జరుగుతూ ఉన్నది. మరి 54 మంది బిడ్డలు ఇప్పటి వరకు గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు చనిపోవడం జరిగింది. వీళ్ళ గురించి ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు ఒక్క కుటుంబం దగ్గర కూడా పోయి పరామర్శించలేదు. ముఖ్యమంత్రి కాదు, మేమందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ యొక్క రహస్య కూటమి ఏదైతే తెలంగాణ ఉందో వాళ్ళందరూ కూడా ఈ జాతీయ పార్టీలు రెండు కూడా తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నాయి. పూర్తిగా తెలంగాణ సంపదను దోచుకోవాలని చూస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ బిడ్డల ధన మాన ప్రాణాల రక్షణ కోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం. తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డు ప్రసాదాలను అందజేసే ప్రాంతంలో ఈ సంఘటన జరగడంతో భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. 47వ నెంబర్ కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంప్యూటర్ సిస్టమ్కు సంబంధించిన యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ಕಮ್ಮಿ ತಾಕತ್ತು ಕಮ್ಮಿನಿ ಕಮ್ಮಿ ತಾಕತ್ತು ಎರ್ತಾವತ್ತ
జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రంలో స్వామి వివేకానంద 167వ జయంతిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవ కమిటీ సభ్యులు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. తదుపరి అతిథులు ఐలేని సాగర్రావు, ఏఎస్ఐ కృష్ణమోహన్, కమిటీ సభ్యులు స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులకు కమిటీ సభ్యులు మెమోంటోలను అందించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద ఉత్సవ కమిటీ సభ్యులు పులి సంఖ్యటు నల్లపు మల్లేశం, బీజేపీ గాజుల మల్లేశం, పిఏసీ చైర్మన్ పోతారం, ఆయిల్నేని సాగర్రావు, స్థానిక ఏఎస్ఐ కృష్ణమోహన్, కమిటీ సభ్యులు బొట్ల ప్రసాద్, అల్లూరి రాజేశ్వరరెడ్డి, బోడ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. भारत की जय, भारत माता की जय, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. శేఖరన్న ఫస్ట్ ప్రెస్లకి ఇచ్చి వెళ్ళిపోతారని చెప్పారు. ఇంకన్నా రండి మాకు లాస్ట్కి ఇవ్వాలి మీరు. వివేకానందుడు అందరి వాడు ప్రేమతో చంపుతారే. నువ్వు ఆయనకి ఇస్తున్నట్టు ఆయన ఒక్కసారి కనబడుతున్నావు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని స్థానిక వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహం వద్ద ఆదివారం రోజు ఘనంగా నిర్వహించారు. ముందుగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు కంచర్ల గంగాచారి కొబ్బరికాయ కొట్టి స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం వివేకానంద సేవా సమితి సభ్యులు, యువకులు స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గంగాచారి మాట్లాడుతూ ఎందరో మహనీయులు జన్మనించిన ఈ గడ్డపై ఒక మహనీయుని జననము ఈ దేశానికి వెలుగునిచ్చిందని, ఆ వెలుగు ప్రపంచానికి దారి చూపించిందని తెలుపుతూ భువనేశ్వరి దేవి, విశ్వనాథ దత్త అనే పుణ్య దంపతులకు 1863 జనవరి 12 ఆ రోజు మకర సంక్రాంతి పర్వదినమున జన్మించిన మహనీయుడే స్వామి వివేకానందుడని తెలిపారు. జై శ్రీరామ్. ఈరోజు సుదినం. మన దేశంలో ఎందరో మహనీయులు జన్మించిన ఈ గడ్డపై ఒక మహనీయుడు జన్మించి మన దేశానికి ఒక వెలుగునిచ్చిండు. భారతదేశం అంతా కూడా చీకట్లు ఉన్నటువంటి సమయాన, అంటే మన భారతీయులు కూడా విదేశీయుల పొంతాన భారతీయులు ఉన్నటువంటి సమయాన ఇక ఎవరు కూడా మన దేశాన్ని కాపాడలేనటువంటి ముహూర్తాన ఒక వెలుగు వెలిగింది. అది దుందుబిరామ సంవత్సరం పుష్యమాసం బహుళ సప్తమి సోమవారం మకర సంక్రాంతి పర్వదినమున భువనేశ్వరీ దేవి, విశ్వనాథ అనే పుణ్య దంపతులకు నరేంద్రులకు బాలుడు జన్మించాడు. ఆ బాలుడే స్వామి వివేకానందుడు. ఆయన జన్మ ఒక వెలుగుతో నింపుకొని మకర సంక్రాంతి పర్వదినం జన్మించుడు కాబట్టి ఆ సంక్రాంతి పండుగ అంటేనే వెలుగునిచ్చే పండుగ. ఆ వెలుగు మనకు నిరంతరంగా పర్మనెంట్ గా ఇప్పటి వరకు ఉండిపోతూనే ఉంది. కానీ ఆ వివేకానంద యొక్క ఆశయ అనుగుణాలకు అనుగుణంగా మనందరం మేలుకుంటున్నాము. వివేకానందుడు కోరిన కోరికలు ఏంటంటే భారతీయ సంస్కృతి, పరంపర, హిందూ ధర్మాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేసి ఈ ప్రపంచమంతా మనది మనం అనే భావంతో నింపి చివరికి ఆయన యువతలోనే యువత దినోత్సవంగా దీన్ని తీర్చిదిద్ది ఆ స్వామి అందరికీ స్ఫూర్తినిచ్చాడు. స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో పాల్గొన్నా కూడా మనందరికీ స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందుడు. కాబట్టి ఈ సందర్భంగా మనందరం కూడా జయంతితో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వివేకానంద యొక్క ఆశలకు అనుగుణంగా మనందరం కూడా మెదులుతూ ఈ యొక్క
మహనీయుల జయంతి ఉత్సవాలను జరుపుకోవడం అంటే మన యొక్క ఆశయాలు మనం నెరవేర్చే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ నందా నందా వివేకానంద నందా నందా వివేకానంద జై శ్రీరామ్ జై శ్రీరామ్. సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండుగను సోమవారం నియోజకవర్గంలోని ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. గ్రామ కూడళ్లలో భోగి మంటలు వేయగా చిన్నారులు ఆ మంటల వద్ద సందడి చేశారు. నూతన వస్త్రాలు ధరించి ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భోగి మంటల్లో భోగి పిడికలు వేసిన చిన్నారులకు మిఠాయిలు పంచారు. వేకుజాము నుంచే ప్రజలు భోగి మంటలు వేసి మంటల్లో ఆవు పేడతో చేసిన భోగి పిడికలు వేశారు. చిన్నారులు కొత్త దుస్తులు ధరించి భోగి పిడికల దండలతో భోగి మంటల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. సంక్రాంతి అనగానే ముగ్గులు, గొబ్బెళ్ళు, గంగిరెద్దులతో జరుపుకునే రైతులు జరుపుకునే పాడి పంటలతో జరుపుకునే ఈ పండుగ. ఈ సందర్భంగా రైతన్నలందరికీ, రైతు కుటుంబాలకు అందరికీ నా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాల్లో ఏ విధంగా అయితే ముగ్గుల్లో అన్ని రంగులు వాడతామో అదేవిధంగా మీ జీవితాల్లో అన్ని రంగులు విరజిల్లుతూ అంతా శుభం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ పొన్నం ప్రభాకర్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇస్గాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాస్పల్లి గ్రామ శివార్లో ఉన్న పెద్దవాగు పరివాహక ప్రాంతాలను అడ్డాలాగా చేసుకుని కోడి పంద్యాలు నిర్వహిస్తున్నారు అన్న నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్, ఎస్ఐ వెంకటేష్తో 2 బృందాలుగా ఏర్పడి పెద్దవాగు పరివాహక ప్రాంతంలో ఆడుతున్న వారిపై దాడి చేసినట్లు పట్టుకున్నట్లు సిఐ రాణా ప్రతాప్ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో కోడి పందాలకు సిద్ధం చేస్తున్న ప్రతిపాడు మండలం ఒమ్మంగి శరభవరం గ్రామంలో ఉన్న బరులను ప్రతిపాడు ఎస్ఐఎస్ లక్ష్మీకాంతం తన సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు. సోమవారం నుండి ప్రారంభం కానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జరిగే కోడి పందాలకు ఏర్పాట్లు చేయించున్న కోడి పందాల బరులను ధ్వంసం చేసి బరులు వేసే వారిని ఎస్ఐ లక్ష్మీకాంతం హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మీకాంతం మాట్లాడుతూ గతంలో కోడి పందాలు నిర్వహించిన వారిపై నిఘు ఉంచామని, ప్రతిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందాలు, గుండాట, రికార్డింగ్ డ్యాన్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాజకీయంలో నిరసనకు కొత్త ఒరవడిని సృష్టించిన జగిత్యాల నాయకులు గాడిదపై ఎమ్మెల్యే చిత్రపటాన్ని ఊరేగించి వినూత్న నిరసన తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైన నిన్న కరీంనగర్లో చేసిన అనుచిత వ్యాఖ్యలు మరియు అనుచిత ప్రవర్తనకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గాడిదపై పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని ఊరేగించి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసి కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తన ఖండించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులు మరియు కాంగ్రెస్ నాయకులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో మరి జమ్మిగుంట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మరి సంజయ్ సార్ గురించి అడిగితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆయన నిన్న అడిగారు మీది ఏ పార్టీ అని. అసలు కౌశిక్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో ఉండే, ఏ పార్టీలో గన్ ఫైరింగ్ చేసిరు తెలంగాణ ఉద్యమంలో, తర్వాత ఏ పార్టీకి వచ్చారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, ఇలా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఉద్యమకారుడైనటువంటి కెల్లి శ్రీనివాస్ తొక్కిపెట్టింది నువ్వు కాదా? నీ పార్టీ కార్యకర్తలు నువ్వే తొక్కిపెట్టావు. కార్యకర్త కాదు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తొక్కిపెట్టావు. ఇలా సంజయ్ సార్ గురించి మరి సంజయ్ సార్ గురించి నీకేం తెలుసు? అరే ఇదే కేసీఆర్ నీ గురించి ఏం చెప్పిండు? నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ నీకు నామినేట్ చేశాడు. గవర్నర్ గారు ఏం చేశాడు? దాన్ని తిరస్కరించారు. నువ్వు చెల్లని రూపాయి రాబాయి, నువ్వు చెల్లని రూపాయి నువ్వు మా సంజయ్ సార్ గురించి మాట్లాడతావా? నీకు దమ్మే ఉంటే నిన్న మాట్లాడు కాదు, జగిత్యాల రా, సార్ గురించి తెలుసుకో, అభివృద్ధి గురించి తెలుసుకో. ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది నీ నియోజకవర్గానికి? మా సంజయ్ సార్ ఇక్కడ ఏం చేశారో చూస్తాం మేము. ఇవాళ అన్నావే ఏంటి మళ్ళీ రీఎలక్షన్స్ బై ఎలక్షన్స్ పెట్టించి పోటీ చేయాలి కదా, నువ్వు చేసే దమ్ముందా? నీకు చేసే దమ్ముందా? నీకెళ్ళి శ్రీనివాస్ తక్కువే దమ్ము నీకుందా? ఫస్ట్ అది నిర్ణయించుకుని రా. ఇక్కడ జగిత్యాల గురించి మేము చూసుకుంటాం. ఇవాళ జగిత్యాల పరిణామాలు నీకు తెలుసు. ఇవాళ నువ్వు అడినావు ఏ పార్టీ అని. ఫస్ట్ మీ పార్టీ వాళ్ళని అడగండి సంజయ్ సార్ ఏ పార్టీ అనేది, ఎంత కలెక్షన్ తీసుకున్నారు సంజయ్ సార్ సార్ నుంచి ఎంత కట్టింది మీ పార్టీకి? నిన్న చెప్పి సార్ స్టేట్మెంట్ ఇచ్చాడు మరి కాంగ్రెస్ పార్టీ అని. దానికే కట్టుబడి ఉన్నాం. మరి ఇవాళ నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి. మా సార్ సత్తా మేము ఇక్కడ చూపిస్తాం. జగిత్యాల తమ్ముళ్ళం ఇంతమంది ఉన్నాం, మా సార్ ఎంతో సత్తా మేము చూపిస్తాం. నీ ఎంబడి నీకు ఎల్లు శ్రీనివాస్ లేడు, నీ వెనక నీ పార్టీ లేదు. నీ పార్టీని తొక్కిన చరిత్ర రానిది. నువ్వు మా సార్ గురించి మాట్లాడతావారా? ఖబర్దార్, ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నాం, ఖబర్దార్. జగిత్యాల అడుగుపెట్టి చూడు. కరీంనగర్ లో అఫీషియల్ మీటింగ్ కాదు, ఇండివిజువల్ గా జగిత్యాల రా. సంజయ్ సార్ తో మాట్లాడదాం, కూర్చుందాం. దాని సంగతి మేము చూస్తాం. దా జగిత్యాల్, ఖబర్దార్. మరొకసారి చెప్తా ఉన్నాం, మళ్ళొకసారి మా సంజయ్ మీ ఒక్కరు కాదు ఎవరు కూడా సంజయ్ సార్ గురించి మాట్లాడితే బాగుండదు. ఇలా నీ పుట్టుబడి గురించి, అరే నీ బిడ్డను భార్యను పెట్టి గుండె బరువెత్తుంది, ఏమైతుంది? ఏడ్చుకుంటా గెలిచినావు కదరా నువ్వు, ఏడ్చుకుంటా. సమీక్షా సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ సార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు గాడిదతో, ఆయనకు నిజంగా గాడిద పుట్టుకలే ఉన్నాయి. ఆయనకు ఒక నిజంగా సమాజంలో పనికిరాని మనిషి. ఆయన ఎట్లా ఎమ్మెల్యే అయిండో, జనాలు ఎట్లా ఆయన రిసీవ్ చేసుకుందో, ఇంకా ముందు అయితే ఆయన గాడిదగా హీనంగా చూస్తారని ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఆయన ఎప్పటికున్నా కానీ రాజకీయాలకు పనికిరాడు, పార్టీ పరువు తీస్తాడు, ప్రజల పరువు తీస్తాడు. ఆయన ఇంకొకసారి బయటకు రావద్దని కోరుకుంటూ జగిత్యాల ప్రజల తరఫున కోరుతున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే గారిపై హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తిస్తూ అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుగా ఈరోజు కౌశిక్ రెడ్డికి గాడిద నిరసన వ్యక్తం చేస్తున్నాము. అరే ఆంబోతు రెడ్డి, నువ్వు ఒక లోఫర్, ఒక లుచ్చా, నువ్వు గుండావా? సాటి ఎమ్మెల్యే కదా నీ ప్రవర్తన ఇదేనా అని ఖండిస్తున్నాం. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పకుండా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నావు. నువ్వు వైఎస్ఆర్సీ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆంబోతులా వరుగుతున్నావు. నువ్వు జ్ఞానం తెచ్చుకో, సిగ్గుమానం తెచ్చుకో అని జగిత్యాల గడ్డ బిడ్డని చెప్తున్నాం. బిడ్డ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జగిత్యాల గడ్డ నుండి డిమాండ్ చేస్తున్నాం. మేమంతా సంజయన కోసం కష్టపడే నాయకులం. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నీ బతికేందో ఫస్ట్ ఆలోచించుకో. నువ్వు బై ఎలక్షన్లో ఈటల రాజేందర్ మీద పోటీ చేసినప్పుడు దొంగ నా కొడుక నీళ్ళు గెలిపించడానికి సంజయ్ సార్ నీ నియోజకవర్గంలో ప్రచారం చేసిండ్రా. పాల్తుగా నువ్వు ఆయన గురించి మాట్లాడే లక్షణమారా? నీ పిల్లం బిడ్డలు పెట్టుకుంటే నిన్ను హుజురాబాద్ ప్రజలు నువ్వేమో పీక్తామని గెలిపించలే. నీ వల్ల 2 ఆడబిడ్డలు చచ్చిపోవద్దని గెలిపి
కరీంనగర్ జిల్లా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదం, తోపులాట. ఎంతమంది పాటు పంచుకోలే వస్తారా మీరు పంచుకోవాలి ఎంతమంది పాటు పంచుకోలే ఎంతమంది పాటు వస్తారు చెప్పండి మాట్లాడదు ఏ మీటింగ్ మాట్లాడదు మాట్లాడదు అన్న ఇష్టం నేను అడుగుతా నా పీపుల్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.